ఓకే. సో సరే అంటే ఇంతకుముందు ఒక రైటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండేదంటే ఒక పంచ్ అనేది సీన్ కంపోజిషన్తో సంబంధం లేకుండా పండేది. ఇప్పుడు ఈవీగా స్టైల్ తీసుకునేదన్నా ఆ సీన్ మొత్తంలో కెమెరా ఎక్కడ పెట్టినా సరే పంచ్ పేలేది, జనాలు నవ్వేవారు. ఇప్పుడు సీన్ కంపోజిషన్ అనేది మోర్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, ఆ మాంటేజెస్ కానీ ఆ షార్ట్స్ కానీ. సో ఒక రైటర్గా మీ జాబ్ ఎంత పర్ఫెక్ట్గా మీరు చేసినప్పుడు కూడా ఒక డైరెక్టర్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది మోర్ క్రూషియల్ ఇప్పుడు. సో ఒక రైటర్గా మీరు వర్క్ చేసిన ఒక ప్రాసెస్కి నాకు యాక్చువల్ రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఐ హ్యావ్ రైటర్స్, సో భాను అండ్ నందు అందరికి తెలుసు మా కాంబినేషన్ అది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫస్ట్ ఒక ఐడియా అనుకొని దాన్ని డెవలప్ చేసి మళ్ళీ బాగా డైలాగ్ వర్షన్ అంతా రాసిన తర్వాత ఫైనల్గా అప్పుడు కూర్చొని దీన్ని ఎలా ఏ ఏ రకంగా చెప్తే జనాలకి ఇది ఆ ఫన్ అందుతుంది అన్న దగ్గర అప్పుడు కూర్చొని వీళ్ళు డిస్కస్ అండ్ వీళ్ళు ఏదైనా టీం వర్క్ ఇది ఖచ్చితంగా. ఆ టీం వర్క్ అంటే ఓన్లీ నాది రైటర్స్ అనే కాదు, నరేష్ గారిది కానీ శర్మది కానీ హీరోది. మేము సెట్లో అక్కడ కూర్చొని ఫస్ట్ షార్ట్ చెప్పినప్పుడు ఇలా తీస్తున్నాం సార్ అని చెప్పినప్పుడు అప్పుడు దే ఆల్సో కమ్ ఇన్ యాజ్ యాక్టర్స్. అయితే నేను ఇలా చేస్తాను, లేకపోతే ఇక్కడి నుంచా, లేదు నేను ఇటు నుంచి వస్తాను ఇంకొంచెం కంఫర్ట్. సో ఆ హావభావాలు ఇక్కడ పలుకుతాయి, అది ఇంపార్టెంట్. ఎక్కడైనా కామెడీకి ఏంటంటే ఆ టైమింగ్, అవతల వాళ్ళు మాట్లాడిన దానికి ఇతను రెసిప్రోకేట్ కరెక్ట్గా అవ్వాలి, ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఇవ్వాలి. అందులో వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ కాబట్టి మాకు అది ఇంకా ఈజీ అయిపోతుంది అంటారు. అంటే ఆ టైమింగ్కి ఇప్పుడు ఫ్రేమింగ్ కూడా సెట్ అవ్వాలి. అవును, అది మోర్ క్రూషియల్ అయిపోయింది. ఎందుకంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మోర్ విజువల్ బ్యూటీ రాదర్ దాన్ ద రైటింగ్. అది మెయిన్ క్రూషియల్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు. లక్కీగా వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డిఓపి యువరాజ్. అండ్ స్టార్టింగ్లో కొంచెం జ్ఞానశేఖర్ గారు చేశారు, బట్ తర్వాత యువరాజ్ వాజ్ దేర్. అంతే, మనం ఒకసారి ఒక షాట్ ఇలా అనుకుంటున్నాం ఇలా అంటే దానికి తగ్గట్టు అతను కూడా అరేంజ్మెంట్ చేయడం అంతా. ఇట్స్ వెరీ. సో